ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగదారులు ఉన్న యాప్ ఇది కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా ఎన్నో రకాల ఆఫీస్ పనులకు ముఖ్యమైన యాప్గా మారింది. అయితే ఇంత సురక్షితమైన వాట్సాప్లో కొన్ని భద్రతా సమస్యలు కూడా ఉన్నాయి. అవి తెలుసుకోకపోతే ఖచ్చితంగా చాలా నష్టపోతారు. వాట్సాప్లో 2 స్టెప్స్ వెరిఫికేషన్ అనే సెట్టింగ్ ఉంటుంది. ఇది వాట్సాప్ యాప్ను సేఫ్గా ఉంచుతుంది. మీ వాట్సాప్ అకౌంట్ని మీరు మాత్రమే కాకుండా మీకు తెలియకుండా ఎవరైనా కూడా ఉపయోగించుకోవచ్చు. అందులో ఉన్న మీ డేటాని తీసుకోవచ్చు. ఇలాంటి ట్రిక్స్ ఎక్కువగా హ్యాకర్లు చేస్తారు. ఇలాంటప్పుడే మీరు జాగ్రత్తగా ఉండాలి. వాట్సాప్లో 2 స్టెప్స్ వెరిఫికేషన్ చేసుకోవాలి. దీని ద్వారా మీకు ఇలాంటి సమస్యలు ఉండవు. మీ అకౌంట్ సేఫ్గా ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ని ఉపయోగించి వాట్సాప్ ఓపెన్ చేసిన వినియోగదారులు మీ 2 స్టెప్స్ వెరిఫికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలా చేస్తేనే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. దీంతో మీకు హ్యాకర్ల నుంచి, తెలియని వారి నుంచి ఎటువంటి భద్రతా సమస్యలు ఉండవు. వాట్సాప్ యాప్లోకి వెళ్ళి సెట్టింగ్స్ పై క్లిక్ చేయాలి. ఇక అక్కడ ఇచ్చిన ఆప్షన్లలో 2 స్టెప్ వెరిఫికేషన్ పై క్లిక్ చేయాలి. తర్వాత 6 నెంబర్లతో పిన్ సెట్ చేసుకోవాలి. అలాగే మీకు తెలియని వారు మిమ్మల్ని ప్రమాదకరమైన గ్రూప్లో యాడ్ చేయొచ్చు. దానివల్ల మీరు స్కాముల్లో ఇరుక్కోవచ్చు. అలా జరగకుండా ప్రైవసీ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. అక్కడ గ్రూప్స్ ఆప్షన్ ఓపెన్ చేసి మై కాంటాక్ట్ ఆప్షన్ ఆన్ చేసుకోవాలి. దీనివల్ల మీకు తెలియని వారు మిమ్మల్ని ఏ గ్రూప్లో యాడ్ చేసే ఛాన్స్ ఉండదు. అలాగే చాలా మందికి తెలియని కాల్స్ ఎక్కువగా వస్తాయి. వాటిలో మీ ప్రైవసీకి భంగం కలిగించే కాల్స్ కూడా వస్తాయి. అలాంటి కాల్స్ రాకుండా కాల్స్ ఆప్షన్లో సైలెన్స్ అన్నోన్ కాల్స్ ఆప్షన్ ఆన్ చేసుకోవాలి. దీంతో తెలియని కాల్స్ నుంచి సేఫ్గా ఉండొచ్చు. అలాగే తెలియని నెంబర్ల నుంచి లింక్స్ ఓపెన్ అవ్వకుండా అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో డిజేబుల్ లింక్ ప్రివ్యూస్ ఆన్ చేయండి. ఇంకా మీ ఐపీ అడ్రస్ తెలియకుండా ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మీ ప్రొఫైల్ పిక్చర్ని కూడా మై కాంటాక్ట్ ఆప్షన్లో పెట్టుకోండి. దీనివల్ల తెలియని వారు మీ ఫోటోని దుర్వినియోగం చేసే అవకాశం ఉండదు. ఈ సెట్టింగ్స్ మార్చుకోవడం వల్ల మీ వాట్సాప్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు.